మిత్రులందరికీ నమస్కారం. రైతు ఆత్మహత్య కుటుంబాలు నష్టపరిహారం కోసం స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విసిగిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి మాత్రం నష్టపరిహారం రాలేదు. ఆ సందర్భంలో రైతు స్వరాజ్య వేదిక ఆ కుటుంబాల నష్టపరిహారం కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసింది. హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం జాప్యం చేస్తుంటే కోర్టు ధిక్కరణ కేసు కూడా వేసింది. అప్పుడు వేరే మార్గం లేక కోర్టు ఉత్తర్వులతో 2025 జనవరి 9వ తేదీన 141 రైతు ఆత్మహత్య కుటుంబాలకు 9,98,00,000 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమిష్టి పోరాటం ఎలా విజయం సాధించారు, ఏమిటి అనేది ఆ పోరాటంలో భాగస్వాములైన రైతు స్వరాజ్య వేదిక మిత్రుల, బాధిత కుటుంబాల మాటల్లోనే విందాం. మిత్రులందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత తెలంగాణలో న్యాయ పోరాటం ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల ఎక్స్గ్రేషియా లాగా 141 మందికి వచ్చింది. దాని పూర్వాపరాలు తెలుసుకుందాము. తెలంగాణలో మొదటి నుంచి రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో విదర్భ, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఆ ఆత్మహత్య జరిగిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి ఒక జీవోని తీసుకొచ్చింది. అంటే చాలా కాలం కిందటనే 2004లో 421 జీవో అని ఉంది. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 173, 194 జీవోలని తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారము ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఒక త్రిసభ్య కమిటీ, అంటే మండల స్థాయిలో తహసీల్దారు, ఎస్ఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డిఎస్పి, ఏడీ అగ్రికల్చర్, వీళ్ళు అది రైతు ఆత్మహత్యనా కాదా అని పరిశీలించిన తర్వాత అది నిజమైన రైతు ఆత్మహత్య అని వాళ్ళు నిర్ధారణ చేస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు, ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో అప్పుల వాళ్ళందరినీ ఇవ్వడానికి ఆ జీవో తీసుకొచ్చారు. అయితే సమస్య ఏంటంటే చాలా కుటుంబాలను ఎంక్వైరీ చేసినప్పుడు ఇది వాస్తవానికి వ్యవసాయపరమైన ఆత్మహత్య కాదు, ఇదేదో బిడ్డ పెళ్లికి అప్పు చేశారు, కొడుకు చదువుకు అప్పు చేశారు, ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేశారు అని ఈ రకమైన కారణాలు, లేకపోతే ఆయన పేరుతో సొంత భూమి లేదు, ఇలాంటి కారణాలతో భార్యాభర్త గొడవ పడ్డారు, ఇలాంటి కారణాలతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే మేము ఈ పని 18 సంవత్సరాలుగా చేస్తున్న క్రమంలో 2022లో చాలా మంది అన్యాయానికి గురైనారు. వాళ్ళ డాక్యుమెంట్లు సరిగా ఉన్నా కానీ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎందుకు రాలేదు అని చాలా ఆలోచన చేసిన తర్వాత ఒక 100 కుటుంబాలతోని, అంటే ఏ కుటుంబాల డాక్యుమెంట్లు అయితే సరిగా ఉన్నాయో 100 కుటుంబాలతోని హైకోర్టులో 2022లో పిల్ వేయాల్సి వచ్చింది. ప్రజా ప్రయోజనాల వాద్యం వాళ్ళ తరఫున రైతు స్వరాజ్య వేదిక వేసింది. ఆ క్రమంలో హైకోర్టు ఈ కుటుంబాలన్నిటికీ రీఎంక్వైరీ చేయమని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత చాలా జిల్లా కలెక్టర్లు రీఎంక్వైరీ చేయక తాత్సారం చేస్తున్న క్రమంలో హైదరాబాద్లో కూడా ప్రజావాణిలో మరోసారి మేము ఫిర్యాదు చేసి ఎందుకు రీఎంక్వైరీ చేయరు, హైకోర్టు ఆదేశించినప్పటికీ రీఎంక్వైరీ చేయాలి కదా అని ఇక్కడ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య గారిని కలసడం, మేడం గారు కూడా జిల్లా కలెక్టర్లకు కన్వే చేయడం, ఈ కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయి, వారిని మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ కుటుంబాలన్నిటికీ రీఎంక్వైరీ చేయడం, కలెక్టర్లకు చెప్పడం, కలెక్టర్లు ఆర్డీఓలకు, వాళ్ళు తహసీల్దార్లకు చెప్పడంతో రాష్ట్రమంతటా రీఎంక్వైరీ ప్రక్రియ మొదలైంది. రీఎంక్వైరీలో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల కిందట, 9 సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు రీఎంక్వైరీ జరిగి వాళ్ళది కరెక్ట్ అయిన రైతు ఆత్మహత్యని, వ్యవసాయపరమైన విషయాలతోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని నివేదించారు. ఆ సంఘటన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్, జయశంకర్ భూపాలపల్లిలో అయితే చాలా మంది 9-10 సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి రీఎంక్వైరీ జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ కుటుంబాన్ని 4 సార్లు రిజెక్టెడ్ అయినా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండడంతో
కిసాన్ మిత్ర టీం అక్కడ పట్టుబట్టి మళ్ళీ ఒకసారి ఆ కుటుంబాన్ని రీఎంక్వైరీ చేయమని అడగడం, మళ్ళీ అధికారులు రీఎంక్వైరీ చేయడం, ఆ కుటుంబానికి ఇప్పుడు ఎక్స్గ్రేషియా రావడం జరిగింది. అయితే ఈ మొత్తం రీఎంక్వైరీ ప్రక్రియ పూర్తయినప్పటికీ 2024లో కూడా ఇంకా వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా రాలేదు. కారణం ఏం చెప్పారంటే బడ్జెట్ లేదని చెప్పారు. అప్పుడు 2024 నవంబర్లో మళ్ళీ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కేసు వేయాల్సి వచ్చింది. ఆ కోర్టు ధిక్కరణ కేసు వేసిన తర్వాత 2025 జనవరి 9వ తేదీ ప్రభుత్వం 141 మందికి దాదాపు 10 కోట్ల రూపాయలు అంటే 9.98 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆ కుటుంబాలకు మనీ రాలేదు. మళ్ళీ చాలాసార్లు ఫాలోఅప్ చేస్తూ ఉన్న క్రమంలో 2025 జూలైలో ఆ కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి 6 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి తహసీల్దార్ పేరుతో జాయింట్ అకౌంట్ తీశారు. మొన్ననే కుటుంబాలందరూ వాళ్ళ అకౌంట్లో మనీ పడినట్లు మనకు సమాచారం చెప్పారు. అయితే ఇది ఒక పెద్ద న్యాయ పోరాటం. ఈ విషయంలో స్థానికంగా ఏ జిల్లాల్లో ఉన్న రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు, అదేవిధంగా కిసాన్ మిత్ర కార్యకర్తలు, కొన్ని జిల్లాల్లో ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లాలో పిలుపు సంస్థ కార్యకర్తలు, తర్వాత నల్గొండ జిల్లాలో గ్రామ్య సంస్థ కార్యకర్తలు, ఇలా ప్రతి జిల్లాలో ప్రజా సంఘాలు ఎక్కడికెక్కడ వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఇదే విధంగా ఈ కేసును ప్రముఖ మహిళా న్యాయవాది వసుధా నాగరాజు గారు ప్రత్యేక చొరవతో దీన్ని వాదించడం. కాబట్టి ఇదంతా ఒక సమిష్టి విజయంలాగా జరిగి ఒక సమిష్టి కృషి ద్వారా ఈ విజయం వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా మన న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో కూడా మరొక 200 కుటుంబాలకు మనం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాము. ఆ బిల్ కూడా ఇప్పుడు విచారణ నడుస్తూ ఉంది. ఈ కోర్టు ద్వారా విజయం పొంది ఎక్స్గ్రేషియా సాధించిన కుటుంబాలు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీరు అది కూడా చూడవచ్చు. మా డాడీ పేరు మియాపురం లక్ష్మయ్య. మేము పత్తి 2 సంవత్సరాలు 3 ఎకరాలు కౌలు పట్టి అప్పులు బాగా అయినాయి. నష్టం వచ్చింది. అంటే ధర గిట్టుబాటు కాక నష్టం వచ్చి మా డాడీ ఆ నష్టాన్ని తట్టుకోలేక అప్పుల బాధకు పురుగుల మందు తాగి చనిపోయిండు. చనిపోయినాక పోలీసులు వచ్చి FRIల అప్పుల బాధ కింద చనిపోయిండని రాశారు. అప్పుల బాధ కింద చనిపోయిండని మేము MRO ఆఫీస్కు వెళ్ళాము. వెళ్తే అక్కడ ఇట్లా డబ్బులు వస్తాయి అన్నది చెప్తే ఇట్లా మేము తిరిగాము. MRO ఆఫీస్ పొంట తిరిగితే అవి కావమ్మా రావమ్మా అవి ఇప్పుడు రావు అవి అని అట్లా ఇట్లా అన్నారు. అయినా కానీ సంవత్సరాల కొద్దీ తిరిగినాం, అయినా కానీ కాలేదు. కాక మేము ఇక సపరేక ఉన్న వల్లే రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు ఇవి అవుతాయని 2021లో చెప్పారు. అప్పుడు కోర్టులో కేసేస్తే 2024లో వాళ్ళు కోర్టు గెలిచారు. 2025లో ఈ డబ్బులు 5 లక్షలు వచ్చాయి. మాకు వచ్చినాయి, మొన్న జూలైలో వచ్చినాయి. ఇట్లా చేసినందుకు రైతు స్వరాజ్య వేదిక వాళ్లకు ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు వచ్చి మడవి ప్రేమేందర్. అమ్మ పేరేమో మడవి షేకుబాయ్, నాన్న పేరు వచ్చి మడవి దేవ్జీ, ఊరి పేరేమో మడవి అంటే షెక్నాపూర్, మండల్ తలమడుగు, జిల్లా ఆదిలాబాద్. అంటే 2020లో నాన్న చనిపోయాడు. అంటే పురుగుల మందు తాగి చనిపోవడంగా జరిగింది. అంటే ఇంటిదేమో 2 ఎకర్లు ఉండే, కవులకేమో 1/2 ఎకర్ పడుతుండే. అది పంట సరిగ్గా దిగుబడి రాక చనిపోవడంగా జరిగింది. అంటే అప్పులు కొంచెం ఖర్చు ఎక్కువ పెరిగింది, అందుకే అట్లా చేసిండు. सर नमस्कार, मेरा नाम विजय है। मैं कुलसनेक टांडा, मंडल बोर, जिला आदिलाबाद, दुर्पदा भाई ना। मेरा पिताजी ने क्या सुसाइड करके मर गया 2018 में। तो क्या बोले तो कौल पकड़े थे खेत,
उसमें लाश बहुत हो गए। स्वतः ज़मीन में क्या 5 एकड़ है, उसमें भी बहुत जानवर खा गए करके उन्हें सुसाइड कर लिए। वो क्या इनक्वायरी को क्या बोले तो अपना इनक्वायरी को कोई भी नहीं आए। वो ये तुम्हारा नाम मुझे नहीं आ रहा है, रैतू स्वराजी का। वो ये पेपर लिख के गए जब से नहीं कि हमको थोड़ा दुआ, तुमको दुआ लगना, हमको पैसे नहीं आया करके छोड़ दिए थे, मगर तुम ये करे करके हमको पैसे आए, दुआ मांगता तुम्हारे पास। कहीं को बोले तो मेरे को बहुत तकलीफ होगा, नौकरी रह के बहुत तकलीफ करा।